హాయ్ హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉటావుటీన పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి పోలవరం పనులను పరిశీలించి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి విలేకరులతో మాట్లాడటం జరిగింది. ఎందుకు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళారయ్యా అంటే జస్ట్ 2 days బిఫోర్ పోలవరం ప్రాజెక్టు తగ్గించినట్టు అఫీషియల్గా అంటే హైట్ తగ్గించినట్టు అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి సమాచారం వచ్చింది. అది సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది. ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని హైట్ తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకోకపోయినా మేము తగ్గిస్తామన్నారు, తగ్గించేస్తారండి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు గతంలోనే పోలవరం ప్రాజెక్టుని తగ్గిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడే ఈ యొక్క ప్రస్తావన వచ్చింది. అప్పుడే ప్రస్తావన వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది బీజేపీకి. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి 21 మంది ఎంపీలు ఉన్నా సరే జగన్ గారి అవసరం వాళ్ళకి అవసరం లేదు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆపగలిగారు. ఇది ప్రాబ్లం వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో గొడవ జరుగుతాయి, ప్రజలు గొడవ చేస్తారని ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరుగుతుంది అనేటువంటి ఆలోచన వస్తే ఆ టైంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీలు క్లియర్గా అడ్డుకున్నారు, స్టీల్ ప్లాంట్ జోలికి రావద్దని. ఓకే, బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు అలాగే ఈ పోలవరానికి సంబంధించిన ఆ లెటర్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అడ్డుకున్నారు. అప్పుడు అంటే వాళ్ళు అబ్జెక్షన్ తెలియజేశారు, లెటర్ రాశారు మీరు హైట్ తగ్గించొద్దని. బట్ కానీ వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేవలం తెలుగుదేశానికి ఉన్న ఎంపీల మీదనే అక్కడ కేంద్ర ప్రభుత్వం రన్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ రన్ అవుతుంది, తెలుగుదేశం అనేటువంటి ఆక్సిజన్తో రన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆక్సిజన్ పీకేస్తే అక్కడ గవర్నమెంట్ పడిపోయింది, సింపుల్గా అందరికి తెలిసినటువంటి విషయం. అయినా కూడా ఆక్సిజన్ మీ చేతిలో ఉన్నా కూడా వీళ్ళు అడ్డుకోలేకపోతున్నారు. అది ఎందుకు మనకు అర్థం కావట్లా. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించి అక్కడ ప్రైవేటైజేషన్ జరిగిద్దంటే అక్కడ టక్కన ఆయన ఇండస్ట్రియల్ మినిస్టర్ని తీసుకొచ్చేసి కుమారస్వామిని తీసుకొని వచ్చి ఊరికే పేపర్ స్టేట్మెంట్ ఇప్పించారు. ఏమని ప్రైవేటైజేషన్ జరగదని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదే కుమారస్వామి కేంద్రంలో పార్లమెంటులో అడిగిన ప్రశ్నకి డిస్ఇన్వెస్ట్మెంట్ విల్ కంటిన్యూ అన్నాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి మీరు చెప్పండి, డిస్ఇన్వెస్ట్మెంట్ విల్ కంటిన్యూ అంటే ఏంటి అర్థం? ప్రైవేటైజేషన్ కదా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే అని అన్నాడు. అంటే పేపర్ స్టేట్మెంట్స్ వేరు, పార్లమెంట్లో ఆయన అబద్ధం చెప్పలేడు కదా. కానీ వీళ్ళు ఏం చెప్పాలంటే అప్పటికప్పుడుగా ప్రజల్ని మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి వాళ్ళు టెంపరీగా స్టేట్మెంట్లు ఇప్పించారేమో తెలీదు. ఇప్పుడు కుమారస్వామి మాట మార్చడానికి కారణం మనకు తెలియదు. ఓకే, డిస్ఇన్వెస్ట్మెంట్ విల్ కంటిన్యూ అని చెప్పేసి పార్లమెంట్లో చెప్పడం జరిగింది జస్ట్ ఒక 10-15 daysకి ఎగో. ఇది కూడా పోలవరం ప్రాజెక్ట్ ఇది కూడా హైట్ తగ్గించారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పేపర్ స్టేట్మెంట్స్ తోటి అది వైఎస్ఆర్సీపీ గొడవ చేస్తున్నారు కాబట్టి ఊరికే వెళ్ళారు, పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని అభాండాలు వేశారు. జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇది ఇంటెన్షనల్గా డిలే అయింది అని, అంటే జగన్ గారి ప్రభుత్వం కావాలని డిలే చేశారు అనేటువంటి పదం వాడారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఎందుకు డిలే చేస్తారు? అది దట్స్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్. కావాలని డిలే చేశారు అంటే ఏంటి? పోలవరం ప్రాజెక్టుని మనం నాశనం చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని కావాలని ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా దాన్ని డిలే చేశారని ప్రజలకు చెప్పటం, ఒక పొలిటికల్ స్టేట్మెంట్ వేసేయటం. ఎందుకు వేయాలి? ఆ హైట్ తగ్గించారు అనే దాన్ని ప్రస్తుతానికి పౌడర్ కొట్టాలి. దానికి హైట్ తగ్గించారు అనేటువంటి ఆయన ఇప్పుడు దాన్ని అడ్డుకోలేకపోయాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. ఆయన ఇన్ఎఫిషియన్సీని అడ్డుకోలేక ఇప్పుడు ప్రస్తుతానికి పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి జగన్ గారి మీద పౌడర్ కొట్టాలి. కొట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఇంకోటి దానివల్ల 10,000-15,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు డిలే చేయటం వల్ల అన్నారు. ఇది యాక్చువల్గా డయాఫ్రమ్ వాల్ పడిపోయింది కదా, ఒక డయాఫ్రమ్ వాల్ మీద ఇప్పటికీ
చర్చల మీద చర్చలు జరిగాయి. ఆయన మీడియా ముందుకు రావటం, డయాఫ్రమ్ వాళ్ళు ఎరగొట్టింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటాం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంబటి రాంబాబు గారు, జగన్ గారు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, పెద్ద స్లైడ్లు వేసి మరి ఎక్స్ప్లెయిన్ చేయటం, వాటర్ ఇలా వస్తాయి, ఇది ఇలా వస్తాయి, ఇక్కడ డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలి, కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇలా డైవర్ట్ చేశారు, దాన్ని అలా డైవర్ట్ చేసినప్పుడు మధ్యలో హోల్ ఉంది, హోల్లో నుంచి వాటర్ పోయినాయి, ఆ హోల్ ఫిల్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి వాటర్ పోయింది, వాటర్ పోయి కిందకి వెళ్ళి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టేసింది అని వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కొట్టడం, మీ తప్పని చెప్పడం. కానీ ఆయన మళ్ళీ మీడియా ముందుకు రావడం, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే డయాఫ్రమ్ వాళ్ళు ఇరిగిపోయిందని చెప్పడం. ఇది తంతు జరుగుతూనే ఉంది. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వీళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాళ్ళు ఆ హోల్ ఉంచింది ఎవరు, దాన్ని కట్టాల్సిన బాధ్యత ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది కదా. ఆయన లైట్ తీసుకొని అది కూడా అవుట్ సోర్సింగ్ అని చెప్పేసి వేరే వాళ్ళకి ఎవరికో తీసుకుని వచ్చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. రైట్, మెయిన్ కాంట్రాక్టర్ని వదిలేసి అవుట్ సోర్సింగ్ నుంచి కన్స్ట్రక్షన్ పెట్టారు. అది కరెక్ట్గా వరద వచ్చింది, తుఫాను వచ్చింది, ఆ హోల్లో నుంచి వాటర్ పోయినాయి, కింద ఉన్న ఒక డయాఫ్రమ్ వాల్ కొట్టేసింది. ఇప్పుడు జగన్ వల్ల పోయింది అంటారు, మళ్ళీ 15,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అంటారు. ఓకే, ఇది యాక్చువల్గా తెలుగుదేశం వాళ్ళ తప్పు వల్లే జరిగింది. వైఎస్ఆర్సీపీ మీద వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు సరే, ఆ తప్పు డయాఫ్రమ్ వాల్ అనేది జస్ట్ అది 2,000-3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పని. అది సరే, అది సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది రిపేర్లకి, దట్ ఈస్ ఫైన్. మోరోవర్ ఈ కాంట్రాక్ట్లు కూడా జగన్ గారు వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ చేశారు. నాకు తెలిసిన వరకు ఆ రివర్స్ టెండరింగ్ కూడా ఎత్తేసినట్టున్నారు. అమరావతికి చేసినట్టు దీనికి కూడా చేసి ఉంటారు. చేశారు లేదు, కరెక్ట్ ఐడియా లేదు. బట్ రివర్స్ టెండరింగ్ ఎత్తేసి మళ్ళీ నార్మల్ కాంట్రాక్టర్స్కి ఇచ్చి ఉంటారు, మళ్ళీ అదే మెగా వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. ఓకే సార్, ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సడన్గా పోలవరం ప్రాజెక్టుకి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ హైట్ తగ్గించడం అనేది వాళ్ళు అడ్డుకోలేకపోయారు. అది పెద్ద రచ్చ అవుతుంది, దానికి పౌడర్ కొట్టాలి, మసిపోయాలి, మారేడు క్యాడ్ చేయాలి. వాళ్ళు ఇన్ఎఫిషియన్సీ ప్రతిసారి బయటపడతానే ఉంది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒకటే అడుగుతున్నారు, ఏంటంటే మా అమరావతి కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వండి. ఒకటే డిమాండ్ పెడతారండి, అమరావతికి డబ్బులు ఇవ్వండి. మిగతా అన్నీ కూడా పోలవరం హైట్ తగ్గిస్తారా, తగ్గించేయండి. ప్రైవేటైజేషన్ చేస్తారా, స్టీల్ ప్లాంట్ చేసేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు తీసుకొచ్చి అమరావతికి తీసుకురావాలి. ఎందుకంటే అమరావతిలో 1,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది జగన్ టైంలో. వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకి 1,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకి ఓకే నష్టం వచ్చింది. వాటిని భర్తీ చేసుకోవాలంటే ఒకటే మార్గం ఏంటంటే అమరావతి డెవలప్ అయితే తప్ప ఇప్పుడు నష్టం భర్తీ అవ్వదు. అమరావతిలో రియల్ ఎస్టేట్ పెరగాలి, కానీ పెరగట్లా. వీళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం పెరగట్లా అమరావతిలో. ఎవరు కొంటలేదు అమరావతిలో. ఎందుకంటే మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ లేపేస్తాడని వీళ్ళకి తెలుసు. జగన్ అధికారంలోకి వస్తే మళ్ళీ అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది అని తెలిసి ఇదంతా అన్సర్టనిటీ, అమరావతి అనేది ఒక అటు ఇటుగా ఊగేటు లాంటిదని ఎవరు కొంటలేదు అక్కడ. ఓకే సరే, ఇది పరిస్థితి. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ మీతో నడుస్తున్నప్పుడు మీరు గట్టిగా పట్టుబట్టాలి. స్టీల్ ప్లాంట్ మీద ఆయన కుమారస్వామి ఎందుకు ఆ మాట అన్నారని అడగలేదు వీళ్ళు. ఇప్పుడు అసలు అడగలేదు. డిస్ఇన్వెస్ట్మెంట్ విల్ కంటిన్యూ కనీసం ఒక్కడ మాట్లాడలేదు అమరావతిలో, పార్లమెంట్లో. ఇప్పుడు ఇది హైట్ ఎందుకు తగ్గించారని అడగల, కనీసం లెటర్ రాయలా, యాక్సెప్ట్ చేశారు. ఇంతే. ఇంకంటే అర్థం సెంట్రల్ గవర్నమెంట్ని చదిరించేటువంటి దమ్మిలకి లేదని అర్థం. థ్యాంక్ యూ.